ప్రజలు మేమే నాశనం అయిపోయి ఉంటున్నా. మాకు ఉల్లిపాయ రేటు ₹1 నుంచి రూపాయి చేస్తే ప్రభుత్వం పడేస్తాం మేము. రూపాయి నుంచి 80 పైసలు చేస్తే ప్రభుత్వానికి కొట్టేస్తాం మనం. అంత దిగజారిపోయాము మేము. అమ్మా 2 తగ్గినీరా వీడికి కొట్టేయచ్చు, 2 పెరిగినీరా వీడికి కొట్టచ్చు, వీడు మన క్యాస్టూరా వీడికి కొట్టేద్దాం. మా క్యాస్టూడే రాని ఓట్లు తెలుసు ఎంతమంది ఉన్నారు మన దేశంలో? 40% పైన ఉన్నారు. మా క్యాస్టేరా ఓటేసాడు, డబ్బులు కొట్టేసేవాడు ఎంతోమంది ఉన్నారు. మరి ఈ ప్రజల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకోవాలి? ఈ రాజకీయ నాయకులు కంటే పెద్ద విలన్స్ ఎవరంటే ప్రజలే. నేను అంటాను, రాంబాబు సినిమా వచ్చింది పవన్ కళ్యాణ్ది, అందులో తెలంగాణకు వ్యతిరేకంగా కొన్ని మాటలు ఉన్నాయి. ఉంటే వాళ్ళు ఇళ్ల మీదకి వచ్చారు, ఆఫీస్ మీదకి వచ్చారు, అద్దాల బాలు కొట్టారు, వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. మన గట్టికి పోరాడి ఆ సీన్లు తీయించారు. తప్పేం లేదు. తెలంగాణ ఉద్యమం చాలా సెన్సిటివ్ మ్యాటర్. వాళ్ళ తెలంగాణ పీపుల్కి లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ కాబట్టి చిన్న మచ్చ కూడా ఉంటే వాళ్ళు తట్టుకోలేరు కాబట్టి ఫైట్ చేశారు, సినిమా నాపించారు. తప్పేం లేదు. వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి మనోభావాలు వాళ్ళు కాపాడుకున్నారు. అలాగే మోహన్ బాబు గారు బ్రాహ్మణ్స్ గురించి రాశారు. మా కులం గురించి మీరు మాడారు, మా మనోభావాలు దెబ్బతిని పిండాలు కూడా పెట్టారు మోహన్ బాబుకి. తప్పేం లేదు, తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి వాళ్ళు శాంతి కాముకులు కాబట్టి కానీ పిండంతో సరిపెట్టారు. వాళ్ళ మనోభావాలు కాపాడుకుంటూ మళ్ళీ ఫైట్ చేస్తున్నారు. సేమ్ అలా డమ్మరకంలో సినిమా వచ్చింది, అందులో కటిక అనే మాట ఉంది. కటిక అంటే వాళ్ళకి సంబంధించిన మాట కాబట్టి ఆ పదం వాడటానికి వీలేదు, దాన్ని దుర్యోగం తీసేయండి, తప్పులేదు. మనోభావాలు, ప్రజల మనోభావాలు న్యాయస్థానం కంటే గొప్పవి. అందుకని వాళ్ళ మనోభావాలు మనం గౌరవించాల్సిందే. కానీ ఈ చిన్న మాటకో పాటకో ఒక సీనుకో మీ మనోభావాలు దెబ్బతినంటే లైఫ్ అండ్ డెత్ గా ఫైట్ చేస్తున్నారే. అలాంటి మీ ప్రజలు ఒక్కోళ్ళ లక్షల కోళ్ళు దెబ్బతింటే పిచ్చి ఉండా కొడకలారా, ఎందుకు వాళ్ళు చెప్పుతో కొట్టరంటున్నా? ఒక సినిమా ఏందండి, చూస్తే ఆడి చూడకపోతే పోయే సినిమా. మనకి కళ్ళ ముందే అందరు రాజకీయ డజన్ రాజకీయ నాయకులు, 90% రాజకీయ నాయకులు అవినీతి పరులు మనకి డబ్బులు మందు ఎర చూపించి మన దగ్గర దూసుకెళ్ళిపోతున్నారే, మన జీవితాలని మన సొసైటీని దూసుకెళ్ళిపోతున్నారే. మరి దాని గురించి ఇంత జనం ఆవేశంగా వచ్చి అన్ని కులాలు కలిసి, అన్ని మతాలు కలిసి, విద్యార్థి సంఘాలు కలిసి, తెలంగాణ పీపుల్ కలిసి, ఆంధ్ర పీపుల్ కలిసి, రాయలసీమ పీపుల్ కలిపి యూనిట్ ఏర్పడిపోయి ఎవడరా మన సొమ్ము తింటున్నాడు ఈ వెధవ వాడిని చెప్పుతో కొట్టు లాక్కొచ్చి వాడి ఆస్తులు జప్తు చేసి మన ఖజానాలో వేయొచ్చు కదా. దానికి ఎందుకు అది కదా ఇంపార్టెంట్. అది ఎందుకు పట్టించుకోరు? సినిమా ఏంటి సార్ మీరు చూడొద్దు అంటే చూడం, అయిపోయింది. దానికి కూడా నష్టపోడు. కానీ కళ్ళ ముందు వాళ్ళు మన దగ్గర డబ్బు తప్పి అవే మనకి పెట్టుబడిగా పెట్టి మందు రూపంలో సారా రూపంలో పెట్టి ఎలక్షన్ మళ్ళీ వాడు గెలుస్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఏది ఇంపార్టెంటో దానికి మీరు ఫైట్ చేయరా? రూపం ఆపాలి. ఆ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ ప్రజాస్వామ్యంలో భారతదేశంలో 90% ప్రజలే కుళ్ళిపోయారు, 90% ప్రజలే నాశనం అయిపోయారు. ప్రజల కంటే పెద్ద విలన్స్ ఈ భారతదేశంలో లేరు. వాళ్లే చెడిపోయారు, వాళ్లే భారతదేశాన్ని నాశనం చేస్తున్నారు. ప్రజలే ఎవరినో ఎంపీనో, ఎవరినో ఎమ్మెల్యేనో, ఎవరినో మంత్రినో, ముఖ్యమంత్రినో తిట్టి మనకి వేస్ట్ అంటున్నా. వాడి తెలీదా? ఓటేసేవాడు తెలీదా? వీడు దొంగ, వీడి వెధవ, వీడి చీటలు నా కొడుకు, వీడికి తెలిసి కూడా నేను ఓటేస్తున్నాను వాడు తెలీదా? అంటే రాష్ట్రంలో ప్రజామోదం అవినీతి పరుల వెంటే ఉంది అంటే ఇప్పుడున్నటువంటి ట్రెండ్స్ కానీ ఇటీవల జరిగిన ఎలక్షన్ లో రిజల్ట్స్ బట్టి కానీ చూస్తుంటే మీకు ఈ అభిప్రాయానికి వచ్చారని ఒక అభిప్రాయం ఏర్పరచుకోవచ్చు అంటారా? నీతివంతమైన ప్రభుత్వాలు భారతదేశంలో 90% రావు. ఎప్పుడు వస్తాయి? ప్రజలు నీతివంతంగా ఉంటే. ప్రజలే పెద్ద అవకాశవాదులుగా తయారైపోతున్నారు. మన దేశానికి ఇంకా బాధతో అయినా చెప్పాల్సిందంటే ఓ సద్దాం హుస్సేన్ లాంటి వస్తే వాడు గన్నెట్టుకొని వచ్చి మీరు రోడ్ల మీద పిచ్చగా నడకండ్రా, ఆడ ట్రాఫిక్ సిగ్నల్ పడింది, ఆడ రెడ్ సిగ్నల్ పడింది, మీరు వెహికల్ ఆపండి, గ్రీన్ పడింది వెళ్ళండి అని చెబుతుంటే ఎవడు రెడ్ దగ్గర ఆగడు. రెడ్ పడుతుంది ఇంకెళ్ళిపోతూ ఉంటాడు, యాక్సిడెంట్ అవుతుంది. ఆపితే కానిస్టేబుల్ కొడుతున్నారు. ఆ లెవెల్లో ప్రజలు నాశనం అయిపోయారు. అర్థమైంది? ఆ లెవెల్లో బ్యాంకులను తీసుకుంటారు, ఎగ్గొడతారు. చిట్ ఫండ్ వేయుద్దురా అంటే వేస్తారు. దివాళత్వంగానే వచ్చి అసెంబ్లీ మీద దాడి చేస్తారు, పోలీస్ స్టేషన్ మీద దాడి చేస్తారు. ఏమండి వాడు చిట్ ఫండ్ మోసం చేశాడు మమ్మల్ని కాపాడమని. అది చిట్టేసేటప్పుడు అడిగాను ఎమ్మెల్యే పోలీసుల్ని, ఏమండి చిట్ ఫండ్ కంపెనీ పెట్టాడు వాడు ఒకడు, మనం చిట్ వేయొచ్చా, వాడు మంచివాడు కొద్దిగా ఎంక్వైరీ చేయండి అని అడుగుతున్నారా? అడగరు. వాడు ఆశ కోసం మీరు రూపాయి పెడితే ₹10 స్థానంగానే వాడి దగ్గరికి వెళ్ళి చెంబు చెప్పాలా కాసిపడి డబ్బులు కట్టేస్తారు, 10 లక్షలు 5 లక్షలు. వాడు దొబ్బేయంగానే పోలీస్ స్టేషన్ పడి మీరు పట్టుకోరా, మీరు వాడు లాలుచి పట్టారంటారు. ఈ దుర్మార్గం ఉండా కొడుకులు. పలానా చెంబు కొంటున్నావు, పలానా తెబ్బాలు కొంటున్నావు, ఎంక్వైరీ చేస్తున్నావుగా, పలానా అమ్మని పెళ్లి వేసుకున్నావు, ఆమె అడిగితే ఎంక్వైరీ చేస్తున్నావుగా, చిట్ ఫండ్లు కడుతున్నావు, మంచిదా కాదా? అడుగు పోలీసుల్ని. ఎందుకు అడుగు?
అంటే మనలో చాలా స్వార్థం ఉందండి. ఎలాంటి ప్రజాస్వామ్యం వస్తుంది? నిజాయితీగా ఎన్డీ తివారీ గురించి క్లియర్గా నగ్నంగా అందరి ముందు చూపించాడు. ఈ గవర్నర్ అవినీతిపరుడు, ఈ గవర్నర్ నీతిబాహ్యమైన చర్యలు చేశాడు, ఆడవాళ్లతో మన గవర్నర్ బంగ్లాని అపవిత్రం చేశాడు అని మీరు క్లియర్గా సాక్ష్యం బయటపెడితే అతను సింపుల్ ఇక్కడ నుంచి పెద్ద సెక్యూరిటీతో మంచి ఫ్లైట్ ఎక్కించి చక్కగా వాళ్ళు ఇళ్ళు దింపొచ్చారు. రైట్? అలాంటి గవర్నర్ అలా చేస్తున్నారు, మీరు టీవీలో చేశారు. ఎవరు రెస్పాన్స్ అయ్యారు? అమ్మ దొంగ ముండా కొడుకు, ఎంత దుర్మార్గం, ఎంత అవినీతి అన్నారు. ఆ పేజీ అలా తిప్పారు, ఛానల్ అలా మార్చుకున్నారు, వేరే ఇంకోటి మిడ్ అండ్ మసాలా ఛానల్ పెట్టుకున్నారు, కంటిన్యూ అవుతున్నారు. ఇంకోటి ఎవడో రాజ్భవన్కి వస్తాడు, ఇంకోటి ఎవడో అసెంబ్లీకి వెళ్తాడు. అందరూ అలాంటి వాళ్ళే కదా. మరి అది ఎక్కడ ఆ పుట్టే ఎత్తు ఎక్కడ కుళ్ళిపోయి పడుతుందో అది మార్చితే కదా పంట బాగుండేది. పంట బాగుండాలంటే పొలంలో రైతు పంటేస్తాడు. పంట బాగుండాలంటే పురుగు చావాలి. పురుగు చేస్తే కదా పంట బాగుండేది. ఇక్కడ అన్ని పురుగులే ఉన్నాయి. అసెంబ్లీలోనూ పార్లమెంట్లో 90% పురుగులే ఉన్నాయి. ఇంకెలా మరి పంటను చంపుకొని ఉంటారు? మంచి పంట ఎలా వస్తుంది?